ఎన్నో రకాల వంటకాలు వస్తున్నప్పటికీ మన ట్రెడిషనల్ రెసిపీ అయిన బొబ్బట్లు అంత టేస్ట్ ఇంకా దేనికి ఉండదనుకోండి. బొబ్బట్లు అంటే ఇష్టపడని వారంటూ ఉండరు కదా. మా వారికి అయితే బొబ్బట్లు చేసి పెట్టిన రోజు పక్కన వాళ్ళు పిలుస్తున్నా సరే వినిపించుకోకుండా తింటూనే ఉంటారండి. వాటిని అంతగా ఇష్టపడుతుంటారండి. మన అందరికి మనసుకి హాయిగా అనిపించే ఫెస్టివల్స్ లో నెంబర్ 1 ఫెస్టివల్ అయిన శ్రీరామనవమికి చేసుకునే బొబ్బట్లు పండగ హడావిడిలో టైం ఎక్కువ పడుతుంటుంది అని భయపడుతుంటారు కదా. ఈ వీడియో మీకోసమేనండి. చాలా టేస్టీగా సింపుల్ గా క్లియర్ ఇన్ఫర్మేషన్ తో చెప్పుకుందాం. డైలీ మార్నింగ్ ఏ టైం కి లేస్తున్నప్పటికీ ఫెస్టివల్స్ అప్పుడు త్వరగానే లెగుస్తుంటారు కదా. ముందుగా ఫ్రెష్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్లు ఒక ఎంటీ బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు వరకు మైదా పిండిని తీసుకోండి. దీనిలోనే 2-3 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని తీసుకోండి. పూర్తిగా గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. సాఫ్ట్నెస్ ఏ మాత్రం తగ్గదు. మైదా పిండి కాంబినేషన్ లో 2 టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండిని తీసుకున్నాం కదా. గోధుమ పిండి ప్లేస్ లో కొంతమంది బొంబాయి రవ్వను తీసుకుంటారు, బియ్యం పిండిని తీసుకుంటుంటారండి. ఏదైనా తీసుకోవచ్చండి. ఏది తీసుకున్నా కానీ సాఫ్ట్ గానే ఉంటుంది. బొబ్బట్లు కలర్ కోసం పసుపుని యూజ్ చేస్తారండి. పసుపు అనేది అన్హెల్దీ ఫుడ్ ఏం కాదు కదా. సో మీకు కలర్ ఇష్టం ఉన్నట్లయితే పసుపునే యాడ్ చేసుకోవచ్చు. దీనిలోనే చిటికెడు ఉప్పును కూడా యాడ్ చేసుకొని 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా చాలా సాఫ్ట్ గా కలుపుకోండి. పిండిని కలుపుకుంటున్న ప్రాసెస్ లో పిండి అనేది చేతిగా అంటుకోకుండా ఉండటం కోసం నెయ్యిని కానీ నూనెని కానీ యూజ్ చేస్తుంటారు. ఇక్కడ మనం నేతి బొబ్బట్లు చేస్తున్నాం కాబట్టి పూర్తిగా నెయ్యినే యూజ్ చేస్తున్నానండి. మీ దగ్గర అవైలబుల్ గా లేనట్లయితే నూనెతో కూడా యూజ్ చేయొచ్చు. పిండిని ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత చివరిలో మరో 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యినైతే అప్లై చేసుకొని మూత పెట్టుకొని కనీసం 3 అవర్స్ వరకు పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ 1 కప్పు వరకు పచ్చిశనగ పప్పునైతే తీసుకొని శుభ్రంగా 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత మరోసారి వాటర్ ని యాడ్ చేసి కనీసం 1 అవర్ పాటు నానబెట్టుకోండి. సో పిండి నానేలోపు పచ్చిశనగ పప్పు నానేలోపు శుభ్రంగా మనం ఇల్లంతా హ్యాపీగా పనులు చేసుకోవచ్చు. నెక్స్ట్ పచ్చిశనగ పప్పు నానిన తర్వాత ఒక కుక్కర్ అయితే తీసుకొని దానిలో నానిన పచ్చిశనగ పప్పును తీసుకొని ఏ కప్పుతో అయితే పచ్చిశనగ పప్పును యూజ్ చేసామో అదే కప్పుతో 2 కప్స్ వరకు వాటర్ ని తీసుకొని బొబ్బట్లు అనేవి స్వీట్ రెసిపీ కాబట్టి చిటికెడు ఉప్పును తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును తీసుకొని మరో 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని తీసుకొని మొత్తం కలిసేలా చక్కగా కలుపుకొని మూత పెట్టుకొని కుక్కర్ విజిల్స్ ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోండి. చూడండి సెమీ సాఫ్ట్ గా చక్కగా కుక్ అయ్యింది కదా. మీకు ఒకవేళ వాటర్ మిగిలినట్లయితే మరోసారి స్టవ్ ఆన్ చేసి వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. లేదు అని అనుకుంటే వాటర్ సపరేట్ చేసేయండి. ఈ విధంగా సాఫ్ట్ గా కుక్ అయిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని సాఫ్ట్ గా వెనుపుకోండి. ఇలా కష్టం అనుకుంటే మిక్సీ జార్ లో యాడ్ చేసుకొని కూడా పలుకులు లేకుండా స్మూత్ గా మిక్స్ చేసుకోవచ్చు. ఇలా సాఫ్ట్ గా రెడీ అయిన తర్వాత దీనిని అయితే పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకొని దానిలో మనం పచ్చిశనగ పప్పు దేనితో తీసుకున్నాము అదే కప్పుతో బెల్లం కూడా తీసుకున్నట్లయితే స్వీట్ అనేది బ్యాలెన్స్డ్ గా ఉంటుందండి. కొంచెం ఎక్కువైనా తీసుకోవచ్చు, మీ ఆప్షన్. ఈ కడాయిలో ఈ మనం తీసుకున్న బెల్లాన్ని తీసుకొని మొత్తం కలిసేలా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటున్నట్లయితే బెల్లం అనేది కరుగుతుందండి. వీడియోలో చూపిస్తున్నట్లు బెల్లం ఈ విధంగా కరిగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చిశనగ పప్పుని అయితే యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ లోనే దగ్గరే ఉండి కలుపుకుంటూనే కుక్ చేసుకోవాలండి. ఇది దగ్గర పడేంత వరకు, లేదంటే ఖచ్చితంగా అడుగు పట్టేస్తుంటుంది. దగ్గరే ఉండి కలుపుకుంటూ ఉన్నట్లయితే వీడియోలో మీకు కనిపిస్తున్నట్లు దగ్గర పడుతుంటుంది. మధ్య మధ్యలో నెయ్యి బొబ్బట్లు కాబట్టి 2-3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యూజ్ చేస్తున్నట్లయితే కడాయి నుండి ఈ పప్పు అనేది సపరేట్ అవుతుంటుందండి. నెయ్యి ఎంత ఎక్కువ యూజ్ చేసినట్లయితే మనం బొబ్బట్లో యూజ్ చేసే స్వీట్ అనేది అంత టేస్టీగా ఉంటుందండి. యాలకుల పొడి కాడ 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత దీనిని వెంటనే మరో ఎంటీ బౌల్ లో యాడ్ చేసుకున్నట్లయితే వేడికి ఇంకా దగ్గరగా ఉండి మాడిపోకుండా ఉంటుందండి. సో ఈ స్టఫింగ్ అనేది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. చూడండి ఇది చక్కగా చల్లారిందండి. వీడియోలో చూపిస్తున్నట్లు చేతికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని చిన్న చిన్న బాల్ సైజు లో నీట్ గా రౌండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. వీటన్నిటిని రెడీ చేసుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసుకొని చక్కగా నానిన మైదా పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు ఫస్ట్ చిన్న సైజ్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న స్వీట్ స్టఫింగ్ ని పెట్టేసుకొని ఈ స్వీట్ కి మొత్తం మైదా పిండిని కప్పేసేసి మరోసారి ఈ రెండిటిని కలిపి రౌండ్ బాల్ లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేతితోనే ఆయిల్ అప్లై చేసుకుంటూనే స్ప్రెడ్ చేసుకోండి. సో రాని వాళ్ళు చపాతీ కర్ర ఉంటుంది కదా, మరో కవర్ తీసుకొని ఆయిల్ అప్లై చేసుకుంటూ నెయ్యిని కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకుంటూ స్ప్రెడ్ చేసుకోండి ఈక్వల్ గా వచ్చేటట్లు. ఈ విధంగా చిన్న చిన్న బొబ్బట్లుగా ప్రిపేర్ చేసుకొని స్టవ్ మీద నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న హీట్ అయిన ప్యాన్ మీద ఈ బొబ్బట్లను యాడ్ చేసి 1 మినిట్ గ్యాప్ ఇస్తూ సెకండ్
వైపు టర్న్ చేసుకోండి. 2 సైడ్స్ చక్కగా రెడ్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత దీనిని ఇంక సర్వ్ చేసుకోవచ్చండి. ఇలానే మిగతా బొబ్బట్లన్నిటిని రెడీ చేసుకోండి, చాలా పర్ఫెక్ట్ గా వస్తాయండి. సో ఒకవేళ స్టఫింగ్ మీకు మిగిలినట్లయితే పూర్ణాలు ఉంటాయి కదా, అవి చేసేసుకోండి హ్యాపీగా. అంతేనండి, ఎంతో ఈజీగా చేసుకునే బొబ్బట్లు రెడీ అయిపోయాయి కదా. సో ప్రతి ఒక్కరికి అడ్వాన్స్ గా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.